మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. అందులో మీరు VPNని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను VPN అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. VPNని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు కనెక్ట్ అయితే చేసుకోండి VPNని. ఇక్కడ మీకు ట్యాప్ టు కనెక్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఆ లోడింగ్ అయిపోయిన వెంటనే మీకు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ అయిపోయింది. సో ఈ టెంప్లెట్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లోకి వెళ్ళి టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి, అంటే యూజ్ చేసుకోండి. అదేవిధంగా మీకు క్యాప్కట్ యాప్ లింక్ కూడా మన టెలిగ్రామ్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 3D స్మూత్ ఇమేజ్ ట్రాన్సిషన్ అని. సో ఇక్కడ మీకు యూజ్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు క్యాప్కట్ యాప్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ మీకు యూజ్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఉన్న ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు చాలా ఫొటోస్ అయితే కావాలి. సో ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటోని సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే రెడీ అయింది. సో ఈ విధంగా. సో ఒకవేళ మీకు ఈ సాంగ్ అనేది నచ్చకపోతే, సో నేను ఫస్ట్ చూపెట్టాను కదా సాంగ్ అనేది, అది కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో మీకు అక్కడికి వెళ్ళి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ సాంగ్ ఉంటుంది. ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే క్యాప్కట్ యాప్లోకి వెళ్ళి దీని యొక్క సౌండ్ అనేది తగ్గించుకొని మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ నేను యూజ్ చేసిన సాంగ్ కావాలనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన వెంటనే మీకు చూపెడతాను వీడియోని. సో ఒకసారి అయితే చూడండి.